హాయ్ అండి, క్యాలీఫ్లవర్ తోటి నిల్వ పచ్చడి పెట్టుకుందాం, చూపిస్తాను చూడండి. క్యాలీఫ్లవర్ కట్ చేసుకొని వాటర్తో మంచిగా కడుక్కొని క్లాత్లో వేసుకొని తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి. ఇది ఇప్పుడు వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడం చూపిస్తాను. ఇవన్నీ మసాలాలు అండి, వాటికి కావాల్సిన మసాలాలు ఇవన్నీ వేయించుకొని పౌడర్ వేసి చూపిస్తాను. ఇది చింతపండు అండి, వేడి నీళ్ళతోటి కడిగి మంచిగా నీళ్ళతోటి నానబెట్టి పిసికి పులుసు తీసుకున్నాను. ఈ పులుసుని ఉడకబెట్టి ఉడికించినాక చూపిస్తా. పోసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కినాక కాలీఫ్లవర్ వేయించడం చూపిస్తా. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కేలోపు మసాలాలు వేయించుకుందాము. ధనియాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, స్టార్ పువ్వు, రాయి పువ్వు, చెక్క, లవంగ అన్ని మసాలాలు వేయించుకుందాం. ఇలా దోరగా వేగినవి, దోరగా వేయించుకున్నవి తీసి మిక్సీ వేసుకోవడం చూపిస్తా. ఇంతలోగా చింతపండు పులుసు ఉడకబెట్టుకుంటున్నా, ఉడికినాక చూపిస్తా. క్యాలీఫ్లవర్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. అండి, క్యాలీఫ్లవర్ ఇలా ఎర్రగా డీప్ ఫ్రై అయిందండి. దీన్ని తీసి పక్క పెట్టుకుంటున్నాను. ఇలా ఎర్రగా వేయించుకోవాలండి డీప్ ఫ్రై మంచిగా. కాలీఫ్లవర్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది. డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అండి. ఈ క్యాలీఫ్లవర్లోకి ఒక గ్లాస్ కారం పోస్తున్నాను. మనము అంతా మసాలా వేయించుకొని మిక్సీ వేసుకున్న పొడి వేస్తున్నాను, మసాలా పొడి. చింతపండు పులుసు, ఉడికించుకున్న చింతపండు పులుసు అండి. ఆరబెట్టుకున్నామండి, కాపుకొని ఉడికించుకొని ఆరబెట్టుకున్న చింతపండు పులుసు. అదేవిధంగా ఒక గ్లాస్ ఉప్పు అండి, సగం గ్లాస్ అండి, ఒక గ్లాసు ఎక్కువైపోతుంది, సగం గ్లాస్ ఉప్పు. ఈ కప్పుతోటి 2 కప్పుల ఆయిల్ పోస్తున్నానండి. కాలీఫ్లవర్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ నూనె అండి ఇది. 2 కప్పుల నూనె అండి. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి. గ్రేవీగా వస్తుంది. క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.